డాలర్ల మోజులో అమెరికాకు వెళ్తున్న యువత అక్కడ ఏదో ఒక ఘటనలో మృత్యువాత పడుతూ ఉండడం తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాలకు తీరని శోకాన్ని మిలుస్తోంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె 26 సంవత్సరాల నాగశ్రీ వందన పరిమళ ఎంఎస్ చేయడానికి 2022 డిసెంబర్లో అమెరికా వెళ్లారు. అక్కడి టెన్నెసీ రాష్ట్రంలో చదువుతున్నారు ఆమె. శుక్రవారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టడంతో గాయాల పాలై మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు తమకు సమాచారం అందించారని మంత్రి మనోహర్, కేంద్ర మంత్రి పెమ్మసాని తమతో మాట్లాడారని పరిమళ తండ్రి గణేష్ తెలిపారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా తెనాలి పంపించడానికి తానా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని తండ్రి గణేష్ వెల్లడించారు. ఈ మధ్యకాలంలో తెనాలి ప్రాంతం నుండి చదువుకోవడానికి అమెరికా వెళ్లిన మరో ఇద్దరు కూడా మరణించారు. ఒకరు యాక్సిడెంట్లో, మరొకరు స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ చనిపోయారు. ఈ ఘటనలో మరొక ముందే పరిమళ కూడా మృత్యువాత పడింది. రైట్. అమెరికాలో తెనాలి నుండి వచ్చిన యువతి మృతి చెందింది. అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిన ఆ యువతి అనుకోకుండా యాక్సిడెంట్లో మృత్యువాత పడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మృతి తెనాలికి చెందినటువంటి యువతి శుక్రవారం జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తెనాలికిలో ప్రముఖ వ్యాపారి అయినటువంటి గణేష్, రమాదేవి దంపతుల పుత్రికైనటువంటి నాగశ్రీ వందన పరిమళ ఎంఎస్ చేసేందుకు 2022లో అమెరికా వెళ్లారు. అమెరికాలో ఎంఎస్ చేస్తున్నారు. అయితే శుక్రవారం నాడు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి వస్తున్నటువంటి సందర్భంలో ఆ కారును ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైంది. తర్వాత హాస్పిటల్కి తరలించిన తర్వాత మృతి చెందినట్లుగా కూడా తెలిసింది. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ యుఎస్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అధికారులు చెప్పినట్టుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే తానా సభ్యులకు మృతదేహాన్ని ఇండియా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత మంత్రి నాదెండ్ల మనోహర్, అదే విధంగా కూడా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా మృతుల కుటుంబానికి ఫోన్ చేసి మృతదేహాన్ని త్వరలోనే తెప్పిస్తామని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనపడింది. ఇదే విధంగా కూడా గతంలో కూడా తెనాలికి చెందినటువంటి ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం జరిగింది. అది 6 నెలల క్రితం జరిగింది. ఇట్లానే ఎంఎస్ చేయడానికి వెళ్ళినటువంటి ఒకళ్ళు ఏమన్నా రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మరొకళ్ళు స్విమ్మింగ్ పూల్ లో మృతి చెందారు. దీంతో వరుసగా కూడా 6 నెలల కాలంలో ముగ్గురు కూడా ఎంఎస్ చేయడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు మృతి చెందడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఎవరైతే తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంఎస్ కు పంపించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంత ఆందోళన చెందుతున్నట్ల పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. పేరు వందన. తను ఎంఎస్ చేస్తుంది అక్కడ మెంఫిస్ యూనివర్సిటీలో, టెన్నెసీ స్టేట్. నైట్ టైం షిఫ్ట్ అయిపోయి ఇంటికి వేరే అబ్బాయిని పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయింది. స్పాట్లోనే చనిపోయింది. ముగ్గురున్నారు. అంటే ఇంకా అబ్బాయిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నారు. ముగ్గురున్నారు. లగేజ్ తీసుకొచ్చే ట్రక్ గుద్దేసింది. ఇటు ఇలా ఆపోజిట్ గా వచ్చి గుద్దేసింది. మాకు 2:30, మనకి ఇక్కడ టైం 2:30. అప్పుడు ఫోన్ చేసి చెప్పారు ఇలాగా చనిపోయింది. లైసెన్స్ కార్డు మీద పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు మమ్మల్ని. ఇంకా అంటే కన్ఫర్మ్ చేసుకోలేదు, కాకపోతే ఇలా జరిగింది అని చెప్పారని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఎమ్మెల్యే గారు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఫోన్ చేసి మమ్మల్ని అడిగారు, వీలున్నంత త్వరగా మా అమ్మాయిని ఇక్కడికి చేస్తానికి ప్రయత్నం చేస్తాము, సీఎం పేషి నుంచి కూడా ట్రై చేస్తున్నామని చెప్పారు. తను మొన్నే ఎంఎస్ కూడా పూర్తి చేసుకొని అంతా చక్కగా సెట్ చేసుకున్నానండి. ఈ లోపలే కాండాల లోకానికి
2 ఏళ్ళు 2022లో వెళ్ళింది. 20